హలో పిల్లలు, మన పాఠం ఇల్లు అందరికీ ఆశ్రయం భాగం 2కి తిరిగి స్వాగతం. భాగం 1లో వివిధ రకాల ఇల్లు మరియు పైకప్పుల గురించి నేర్చుకున్నాము. మీకు గుర్తుంది కదా? మంచిది. ఈరోజు మనము వీటి గురించి నేర్చుకుందాం. ఇంట్లో సౌకర్యాలు, చక్కగా మరియు శుభ్రంగా ఉన్న ఇల్లు మరియు ఆశ్రయం లేని వారి గురించి. రండి పిల్లలు, మనమంతా కలిసి నేర్చుకుందాం. మైండ్ మ్యాప్ చూడండి. ఇంటి సౌకర్యాలు: వంటగది, లివింగ్ రూమ్, బెడ్రూమ్, బాత్రూమ్, లైట్లు, ఫ్యాన్లు, నీటి కుళాయిలు, కిటికీలు, అల్మారాలు. అంశానికి వెళ్ళే ముందు మనము కొన్ని కొత్త విషయాలను నేర్చుకుందాం. చక్కగా ఉంది, ప్రతిదీ దాని సరైన స్థానంలో ఉంటుంది. చెత్త, వ్యర్థాలు లేదా మనము పారవేసే వస్తువులు. ముందుగా మనము ఇంట్లో సాధారణ సౌకర్యాలను చూద్దాం. సంతోషంగా జీవించడానికి మన ఇంట్లో కొన్ని ముఖ్యమైన సౌకర్యాలు అవసరం. ఒక్కొక్కటిగా చూద్దాం. వంటగది, మనము ఇక్కడ రుచికరమైన ఆహారం వండుకుంటాము. బెడ్రూమ్, మనము ఇక్కడే నిద్రపోతాము మరియు విశ్రాంతి తీసుకుంటాము. లివింగ్ రూమ్, మనము మన కుటుంబంతో కలిసి కూర్చొని టీవీ చూస్తాము. బాత్రూమ్, మనం స్నానం చేసి శుభ్రంగా ఉంటాము. టాయిలెట్, మనము వాష్రూమ్కి వెళ్ళాల్సినప్పుడు దీనిని ఉపయోగిస్తాము. ఫ్యాన్లు, అవి మనల్ని చల్లగా ఉంచుతాయి. లైట్లు, చీకటిగా ఉన్నప్పుడు చూడటానికి సహాయపడతాయి. కిటికీలు, స్వచ్ఛమైన గాలి మరియు సూర్యకాంతిని తీసుకువస్తాయి. నీటి కుళాయి, త్రాగటానికి మరియు కడుక్కోవటానికి మనకు శుభ్రమైన నీటిని ఇస్తుంది. అల్మారా, మనము బట్టలు మరియు ఇతర వస్తువులను లోపల ఉంచుతాము. పార్కింగ్ స్థలం, మన కారు లేదా బైక్ను ఉంచడానికి ఒక స్థలం. ఇంట్లో ఇవన్నీ మనము సురక్షితంగా, సంతోషంగా మరియు సౌకర్యవంతంగా జీవించటానికి సహాయపడతాయి. మనం ఆలోచిద్దాం మరియు నేర్చుకుందాం. కొంతమంది 2 గదులు ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు. ఒక గదిలో వారు ఆహారం వండుకొని తింటారు. మరొక గదిలో వారు టీవీ చూస్తారు, చదువుకుంటారు మరియు నిద్రపోతారు. కొన్ని కుటుంబాలు ఒకే గది ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు. వారు ఆ ఒక్క గదిలో ప్రతిదీ చేస్తారు: వంట చేయడం, తినడం, చదువుకోవడం మరియు నిద్రపోవడం. ఇప్పుడు మీ ఇంటి గురించి ఆలోచిద్దాం మరియు హోమ్ అసెస్మెంట్ భాగంగా మీ ఇంట్లో ఉన్న సౌకర్యాల గురించి రాయండి. తర్వాత చక్కగా మరియు శుభ్రంగా ఉన్న ఇంటిని చూడండి. కొన్ని ఇళ్లలో చాలా వస్తువులు ఉంటాయి, మరికొన్ని ఇళ్లల్లో తక్కువ ఉంటాయి. కానీ అన్ని ఇల్లు శుభ్రంగా ఉండాలి. మనము వస్తువులను సరైన స్థానంలో ఉంచినప్పుడు ఇల్లు అందంగా కనిపిస్తుంది. వస్తువులు అక్కడ ఉన్నప్పుడు ఇల్లు గజిబిజిగా కనిపిస్తుంది. మురికి ఇంట్లో నివసించటం అంత సులభం కాదు. సరే పిల్లలారా, పెద్దదా చిన్నదా అన్నది కాదు, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
ప్రతి ఇల్లు ప్రతిరోజు కొంచెం మురికిగా మారుతుంది. నేను చెప్పింది నిజమే. మన ఇంటిని మనము శుభ్రం చేసుకోవాలి. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి కుటుంబానికి మనము సహాయం చేయాలి. మన ఇంటి నుండి చెత్తను ఎక్కడ వేస్తాము? చెత్త బుట్టలో. అప్పుడు చెత్తను సేకరించే వారికి ఇస్తాము. రోడ్డుపై చెత్త వేయకండి. మీకు అర్థమైందా? చాలా బాగుంది. శుభ్రమైన ఇల్లు మనల్ని ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంచుతుంది. తరువాత ఇల్లు లేకుండా నివసిస్తున్న ప్రజలు. కొంతమందికి ఇల్లు లేవు. మనము వారిని ఇల్లు లేని వారు అని పిలుస్తాము. వారు ఫుట్పాత్లపై, వంతెనల కింద లేదా పెద్ద పైపుల లోపల నిద్రపోతారు. నిద్రించడానికి, ఆహారం వండుకోవటానికి లేదా వర్షం పడినప్పుడు లేదా చలిగా ఉన్నప్పుడు ఉండటానికి సురక్షితమైన స్థలం వారికి లేదు. వారికి ఇల్లు ఎందుకు లేదు? కొంతమందికి ఇల్లు కొనడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి డబ్బు ఉండదు. వరదలు లేదా మంటల కారణంగా కొంతమంది తమ ఇళ్లను కోల్పోతారు. కొంతమందికి సహాయం చేయటానికి కుటుంబం ఉండదు. మనము ఎల్లప్పుడూ ఇల్లు లేని వారి పట్ల దయతో ఉండాలి. మెరుగైన జీవితాన్ని గడపటానికి వారికి ఇతరుల నుండి సహాయం మరియు సంరక్షణ అవసరం. మీరందరూ పాఠాన్ని అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. గుర్తుంచుకోవాల్సిన అంశాలు: మీ వస్తువులను సరైన స్థలంలో ఉంచండి. చెత్తను చెత్తబుట్టలో వేయండి. ఇల్లు లేని వారికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ మీ ఇంటిని శుభ్రంగా మరియు చక్కగా ఉంచండి. మంచి పని పిల్లల్లారా. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండండి. మీ హోమ్ అసెస్మెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ పిల్లలు.